నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి S&S యాప్. ఈ యాప్ మీ చెంత ఉంటే ఇక మీ భవిష్యత్తు బంగారుమయం. కాంటాక్ట్ 8070555577. ఇప్పుడు మనం కేంద్రక విచ్ఛిత్తి మీద ఆధారపడేటువంటి న్యూక్లియర్ రియాక్టర్ లేదా కేంద్రక రియాక్టర్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే అండి. కేంద్రక రియాక్టర్ ఈ కేంద్రక రియాక్టర్కే మరొక పేరు న్యూక్లియర్ రియాక్టర్. మరి ఎందుకోసం వాడతారు ఈ కేంద్రక రియాక్టర్ని, ఇది ఏం చేస్తుందనే విషయాల్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. కేంద్రక రియాక్టరు పనిచేసే సూత్రం, వర్కింగ్ ప్రిన్సిపల్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుందంటే కేంద్రక విచ్ఛిత్తి, న్యూక్లియర్ ఫిజన్. ద న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఫిజన్ ప్రాసెస్. అయితే ఈ కేంద్రక రియాక్టర్లో ఎలాంటి శృంఖల చర్యలు ఉంటాయంటే నియంత్రిత శృంఖల చర్యలు ఉంటాయి. నియంత్రిత శృంఖల చర్యలు, వీటిని మనం కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్ అంటాం. కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్, దీస్ ఆర్ కన్సిస్ట్ ఆఫ్ కంట్రోల్డ్ చైన్ రియాక్షన్స్. మరి నియంత్రిత శృంఖల చర్యలు జరుగుతాయి, కేంద్రక విచ్ఛిత్తి అనే ప్రాసెస్ జరుగుతుంది. మరి ఈ కేంద్రక రియాక్టర్ను ఎవరు కనుగొన్నారు సార్ అంటే ఫెర్మి. కేంద్రక రియాక్టర్ లేదా న్యూక్లియర్ రియాక్టర్ను కనుగొన్న శాస్త్రవేత్త ఫెర్మి. మరి ఈ కేంద్రక రియాక్టర్తో మనం ఏం చేస్తామంటే అణు విద్యుత్ను ఉత్పత్తి చేస్తాము. అణు విద్యుత్, న్యూక్లియర్ పవర్. వీఆర్ జనరేటింగ్ న్యూక్లియర్ పవర్. మరి అణు విద్యుత్తు విషయానికి వస్తే మనం ముఖ్యంగా ప్రపంచంలో ప్రస్తుతం అణు విద్యుత్తు ఎలా ఉత్పత్తి చేస్తున్నారు, ఏం కథ అనే విషయాలు కూడా మనం కాస్త వివరాల్లోకి వెళ్ళాలి. అణు విద్యుత్తు ఉత్పత్తి కావాలి అంటే ఖచ్చితంగా మనకు కావాలి కేంద్రక రియాక్టర్లు కావాలి. అయితే ఈ అణు విద్యుత్ కోసం ముఖ్యంగా అణు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేసుకుంటాయి దేశాలు. అణు విద్యుత్ కేంద్రాలు. సో అణు విద్యుత్ కేంద్రాలు ముఖ్యంగా అణు విద్యుత్ కోసం ఏర్పాటు చేయబడతాయి. నెక్స్ట్, ప్రపంచం వాడుతున్న మొత్తం విద్యుత్తులో 14% అణు విద్యుత్ ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. ప్రస్తుతం దీని శాతం 14 నుంచి ఇంకొంచెం 15 నుంచి 16% పెరిగినట్లుగా కూడా తాజా అంచనాలు చెప్తా ఉన్నాయి. అయితే అణు విద్యుత్ వాటా అధికంగా ఉన్న దేశం ఏది అంటే ఫ్రాన్స్. అంటే ప్రపంచంలోని దేశాల్లో ఎక్కువగా అణు విద్యుత్తును ఎక్కువ ఉత్పత్తి చేసి వాడుతున్న దేశం ఫ్రాన్స్. ఇప్పుడు మనం ఉన్నాం ఇండియా. భారతదేశంలో అధికంగా వాడే విద్యుత్తు థర్మల్ విద్యుత్తు. థర్మల్ విద్యుత్ తర్వాత జల విద్యుత్ తర్వాత పవన విద్యుత్తు, దీని తర్వాతనే అణు విద్యుత్తు మన ఇండియాలో. సో భారతదేశంలో అధిక మొత్తంలో వాడే విద్యుత్ ఏది అంటే థర్మల్ పవర్ 70%. ఇక హైడ్రల్ పవర్ నియర్లీ మనకు 15 to 20%. పవన విద్యుత్తు 8 to 9%. అణు విద్యుత్తు దాదాపు 3%, అంటే 2.9 లేదా 2.1%. అలా ఫ్రాన్స్ దేశంలో తీసుకుంటే టాప్ ప్లేస్లో మనకు థర్మల్ ఉంటే వాళ్ళకు అణు విద్యుత్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అణు విద్యుత్ ద్వారా మనం ఏం ప్రయోజనం మిగతా థర్మల్ కంటే అంటే థర్మల్ పొల్యూషన్ ఎక్కువ. బొగ్గును మండిస్తే కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ విడుదలయ్యి పర్యావరణం నాశనం అయిపోతుంది. ఈ అణు విద్యుత్తు తక్కువ ఖర్చుతో పర్యావరణం నాశనం కాకుండా మనం ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అయితే అణు విద్యుత్ కోసం అత్యధిక న్యూక్లియర్ రియాక్టర్లు ఎక్కడ పనిచేస్తున్నాయంటే అత్యధికంగా న్యూక్లియర్ రియాక్టర్లు అమెరికాలో పనిచేస్తున్నాయి.
అణు విద్యుత్ కోసం అత్యధిక న్యూక్లియర్ రియాక్టర్లు వాడుతున్న దేశం అమెరికా. ఇక మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ మొదటిది. సో న్యూక్లియర్ రియాక్టర్లో మొదటిది ఏ దేశంలో ఏర్పాటు చేశారు అంటే యుఎస్ఎస్ఆర్, అంటే యునైటెడ్ సోవియట్ రష్యా ఉంది కదండి, ఆ సోవియట్ యూనియన్ ఆఫ్ రష్యాలో ముఖ్యంగా మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇలా గమనించినట్లయితే భారతదేశంలో కూడా న్యూక్లియర్ రియాక్టర్లు ఉన్నాయి. మరి భారతదేశంలో న్యూక్లియర్ రియాక్టర్ గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ వివరాల్లోకి వెళ్తే అణు విద్యుత్ కోసం మనకు న్యూక్లియర్ రియాక్టర్లు లేదా కేంద్రక రియాక్టర్లు వాడుతున్నాం. మరి ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్లు నెలకొల్పే ప్రాంతాలనే అణు విద్యుత్ కేంద్రాలు అంటారు. ప్రపంచంలో 14% అణు విద్యుత్ వాటా ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అణు విద్యుత్తును ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ అధిక శాతాన్ని అణు విద్యుత్తుగా పొందుతున్నటువంటి దేశం ఫ్రాన్స్. ఇక అత్యధిక న్యూక్లియర్ రియాక్టర్లతో పనిచేసుకుంటున్న దేశం అమెరికా. అలాగే భారతదేశంలో ఎక్కువగా అణు విద్యుత్ వాడుకలు అయితే లేదు, ఒక 3% వరకు మాత్రమే అణు విద్యుత్ ఉంది. అయితే మన భారతదేశ విషయానికి వస్తే భారతదేశం ఏర్పాటు చేసిన మొదటి రియాక్టర్ ఏది అంటే మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా అండి. భారతదేశం ఏర్పాటు చేసిన మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్ అప్సరా. అయితే భారతదేశం ఏర్పాటు చేసిన మొట్టమొదటి బ్రీడర్ రియాక్టర్ ఏది? బ్రీడర్ రియాక్టర్ని తెలుగులో ప్రజనన రియాక్టర్ అంటారు. ప్రజనన రియాక్టర్. భారతదేశం ఏర్పాటు చేసిన మొదటి ప్రజనన రియాక్టర్ ఏది అంటే కామిని. సార్ అప్సరా అన్నారు, అదెక్కడ నెలకొల్పారు అంటే తారాపూర్లో ఏర్పాటు చేసిన మొదటి రియాక్టర్ అప్సరా అయితే కల్పకంలో ఏర్పాటు చేసింది కామిని. కల్పకం తమిళనాడులోని కల్పకంలో కామిని అనేటువంటి ప్రజనన రియాక్టర్ లేదా బ్రీడర్ రియాక్టర్ ఏర్పాటు చేశారు. మనకు డౌట్ వస్తుంది, సార్ బ్రీడర్ లేదా ప్రజనన అంటే ఏంటి సార్ అంటే పరిశోధన కోసం, రీసెర్చ్ కోసం మనం ఏర్పాటు చేసుకునే రియాక్టర్లనే ప్రజనన లేదా బ్రీడర్ రియాక్టర్లు అంటారు. బేసిక్గా అండి న్యూక్లియర్ రియాక్టర్లు 2 రకాలు. నెంబర్ 1 పవర్ రియాక్టర్లు. నెంబర్ 2 ప్రజనన రియాక్టర్లు, ప్రజనన లేదా బ్రీడర్. పవర్ కోసం, విద్యుత్ కోసం వాడేవి పవర్ రియాక్టర్లు. ప్రజనన లేదా బ్రీడర్ రియాక్టర్లు పరిశోధన కోసం వాడతారు. అలా పరిశోధన కోసం మనం ఏర్పాటు చేసుకుంది బ్రీడర్ రియాక్టర్ కామిని కల్పకంలో. అలా కాకుండా ఇండియాలో మొట్టమొదటి ఏర్పాటు చేసిన న్యూక్లియర్ రియాక్టర్ మాత్రం అప్సరా. అది ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే తారాపూర్లో ఏర్పాటు చేశారు. అయితే న్యూక్లియర్ రియాక్టర్లు భారతదేశంలో ఎన్ని ఉన్నాయి, మరి ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం మనం డిస్కస్ చేయబోతున్నాం న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుంది, దాంట్లో భాగాలు ఏంటి, ఆ విషయాలు మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో న్యూక్లియర్ రియాక్టర్ భాగాలు, పార్ట్స్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ మరియు పనితీరు, పనిచేయు విధానము. న్యూక్లియర్ రియాక్టర్ పనిచేయు విధానం, భాగాలు, పనిచేయు విధానం. ముఖ్యంగా అండి న్యూక్లియర్ రియాక్టర్లో 5 భాగాలు ఉంటాయి. ఎవ్రీ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ కన్సిస్ట్ ఆఫ్ 5 పార్ట్స్. ఏంటి అవి అంటే నెంబర్ 1 ఇంధనపు కడ్డీలు. వీటిని మనం ఇంగ్లీష్లో ఫ్యూయల్ రాడ్స్ అంటాం. నెంబర్ 2 రెండవది మితకారి. దీన్నే మనం ఇంగ్లీష్లో మోడరేటర్ అంటాం. ఇక మూడవది శీతలీకరణి. దీన్నే మనం ఇంగ్లీష్లో కూలెంట్ అంటాం. ఇంధనపు కడ్డీలు, మితకారి, శీతలీకరణి, కూలెంట్. నెంబర్ 4 నియంత్రణ
నియంత్రణ కడ్డీలు. వీటిని మనం కంట్రోల్ రాడ్స్ అంటాం. కంట్రోల్డ్ రాడ్స్. నెంబర్ 5 కవచం. కవచం దీన్ని మనం షీల్డింగ్ ఆర్ కోటింగ్ అంటాం. షీల్డింగ్ ఆర్ కోటింగ్, చుట్టూ కవర్ చేసేది. ఇంధనపు కడ్డీలు అంటే న్యూక్లియర్ రియాక్టర్ నడవడం కోసం ఇంధనపు కడ్డీలు అవసరం. మితకారి. మితకారి అంటే న్యూట్రాన్ల వేగం తగ్గించి విచ్ఛితిలో పాల్గొనేటట్లు చేసే పదార్థం మితకారి. ఇక న్యూక్లియర్ రియాక్టర్ వేడెక్కకుండా చల్లబరిచే పార్టు శీతలీకరణి, కూలెంట్. ఇక న్యూట్రాన్ల సంఖ్య పెరిగిపోయి న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోకుండా న్యూట్రాన్ల సంఖ్యను తగ్గించేవి నియంత్రణ కడ్డీలు. ఇక న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది. ఆ రేడియేషన్ బయటకు వెళ్లకుండా చుట్టూ నిర్మించే గోడలనే కవచం అంటారు. అవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఒక్కొక్క దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయాలి. అందుకోసం ఒక పిక్చర్ని నేను ఇప్పుడు పరిచయం చేస్తాను. చూడండి, న్యూక్లియర్ రియాక్టర్లో ఇక్కడ ఉన్నాయి ఏవి అంటే ఫ్యూయల్ రాడ్స్. ఫ్యూయల్ రాడ్స్ అంటే అవే ముఖ్యంగా మనం చెప్తున్నటువంటి ఇంధనపు కడ్డీలు. సో ఇక్కడ ఇంధనం ఫ్యూయల్ ఉంటుంది, ఫ్యూయల్ రాడ్స్ ఇలా వరుసగా పేర్చబడి ఉన్నాయే అవే ఇంధనపు కడ్డీలు. మరి ఇంధనపు కడ్డీలు ముఖ్యంగా దేంతో నిర్మిస్తారో మనం డిస్కస్ చేద్దాం. అయితే జాగ్రత్తగా ఫాలో అవుదాం. ముఖ్యంగా ఇంధనపు కడ్డీల గురించి డిస్కస్ చేద్దాం. దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొద్దాం. రైట్ అండి. ఇంధనపు కడ్డీలు ఫ్యూయల్ రాడ్స్. ఫ్యూయల్ రాడ్స్ చూడండి, ముఖ్యంగా ఇంధనపు కడ్డీలు మనకు ఎందుకోసం వాడతారు అంటే కేంద్రక విచ్ఛిత్తి కోసం వాడతారు. కేంద్రక విచ్ఛిత్తి. సో కేంద్రక విచ్ఛిత్తి జరగాలి అంటే మనకు కావాలి ఇంధనపు కడ్డీలు. ఈ ఇంధనపు కడ్డీలు న్యూక్లియర్ రియాక్టర్లో కోర్ అనే భాగంలో ఉంటాయి. కోర్. సో కోర్లో ఇంధనపు కడ్డీలు ఉంటాయి. ఈ ఇంధనపు కడ్డీలు ముఖ్యంగా యురేనియం 235తో నిర్మిస్తారు. యురేనియం 235 లేదా యురేనియం కాకోకుండా మనం థోరియం కూడా వాడచ్చు. థోరియంను కూడా వాడచ్చు ఇంధనంగా. ఈవెన్ పియు ప్లూటోనియం కూడా వాడచ్చు. ప్లూటోనియం. సో ప్లూటోనియం కానీ, థోరియం కానీ, యురేనియం కానీ ఈ మూడిట్లో దేనైనా సరే ఇంధనపు కడ్డీలుగా వాడచ్చు. ఎందుకంటే ఇవి రేడియోధార్మిక మూలకాలు. ఇవే విచ్ఛిత్తిలో పాల్గొంటాయి. ఎందుకంటే న్యూట్రాన్ ఢీకొన్నప్పుడు విచ్ఛిత్తి జరిపి పెద్ద మొత్తంలో శక్తిని ఇచ్చేవి ఇవే. అందుకోసమే ఇంధనపు కడ్డీలుగా యురేనియం కానీ, థోరియం కానీ, ప్లూటోనియం కానీ వాడచ్చు. న్యూక్లియర్ రియాక్టర్లో రెండవ భాగమైనటువంటి మితకారి గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. మితకారి, దీన్నే మనం మోడరేటర్ అని పిలుస్తున్నాం. మోడరేటర్, మితకారి. మితం. మోడరేటర్ అంటే ఏంటి? వాట్ ఈస్ కాల్డ్ మోడరేటర్? మితకారి అంటే ఏంటి? కొంచెం విందాం. యురేనియంను ఒక న్యూట్రాన్ వచ్చి ఢీకొన్నప్పుడు 3 న్యూట్రాన్లు వస్తాయి. అయితే ఇక్కడ వచ్చే న్యూట్రాన్లు శక్తివంతమైన న్యూట్రాన్లు. వీటికి శక్తి ఎక్కువగా ఉంటుంది. దాదాపు 1 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ శక్తి ఉంటుంది. అంతకంటే ఎక్కువ కూడా ఉంటుంది. మరి ఎక్కువ శక్తి ఉన్న న్యూట్రాన్లు మళ్ళీ పోయి యురేనియంను ఢీకొనమంటే ఢీకొనవు. ఆ ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ వేగం ఉండడం వల్ల అటు ఇటు తప్పించుకొని పోయే అవకాశం ఉంది. మరి సరిగ్గా అవి టార్గెట్ను ఢీకొట్టాలంటే, అంటే విడుదలైన న్యూట్రాన్లు మళ్ళీ యురేనియంను పోయి ఢీకొనాలంటే వాటి వేగం, వాటి శక్తి తగ్గాలి. అలా న్యూట్రాన్ల వేగం తగ్గడానికి, న్యూట్రాన్ల శక్తి తగ్గడానికి మనం వాడేదే మితకారి. సో న్యూట్రాన్ల వేగం లేదా శక్తి తగ్గించే పదార్థాన్ని ఏమంటారండి? మితకారి అంటారు. మరి ఎప్పుడైతే న్యూట్రాన్ల వేగం తగ్గుతుందో అప్పుడు తక్కువ శక్తి ఉన్న న్యూట్రాన్లు వస్తాయి. తక్కువ శక్తి గల న్యూట్రాన్లు ఏవైతే ఉంటాయో న్యూట్రాన్లు,
ఆ తక్కువ శక్తి గల న్యూట్రాన్నే మనం ఏమని పిలుస్తామంటే థర్మల్ న్యూట్రాన్ అంటాం. థర్మల్ న్యూట్రాన్లు. ఈ థర్మల్ న్యూట్రాన్లు మాత్రమే కేంద్రక విచ్ఛిత్తిలో పాల్గొంటాయి. సో కేంద్రక విచ్ఛిత్తి జరగాలి అంటే తక్కువ శక్తి ఉన్న న్యూట్రాన్లు కావాలి. తక్కువ శక్తి ఉన్న న్యూట్రాన్లు రావాలి అంటే మితకారి వాడాలి. అంటే ఇప్పుడు అవుటింగ్స్ ఆడేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఒకరిని మామూలుగా ముట్టుకొని అవుట్ చేసే ముందు పరిగెడుతున్న వాళ్ళని మామూలుగా టార్గెట్ చేస్తూ పోతున్నా దొరకకపోతే ఒకానొక స్టేజ్లో వాళ్ళని ఏం చేస్తామంటే మనం బతిమలాడడం, ఒరే దొరకరా నా మర్యాద పోతుందని చెప్పి మనం ఏదో రిక్వెస్ట్ చేస్తాం. కానీ ఇక్కడ అట్లా లేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాటి శక్తి తగ్గిస్తే తప్ప మళ్ళీ విచితి స్టార్ట్ కాదు. అలా వేగం లేదా శక్తి తగ్గడం కోసం మితకారి వాడతారు. మరి మితకారిగా వాడే పదార్థం ఏది? మితకారిగా ఏం వాడతారు? ఎగ్జాంపుల్, న్యూక్లియర్ రియాక్టర్లో మితకారిగా వాడేది నెంబర్ 1 భారజలం అండి. భారజలాన్ని మనం ఇంగ్లీష్లో హెవీ వాటర్ అంటాం. భారజలం D2O. భారజలం కాకుండా మరొకటి వాడచ్చు, గ్రాఫైట్ అండి. గ్రాఫైట్. భారజలం గ్రాఫైట్ కాకుండా ఇంకోటి వాడచ్చు అండి, మూడోది బెరీలియం ఆక్సైడ్. బెరీలియం ఆక్సైడ్. ఈ 3 కూడా మితకారిగా వాడచ్చు. భారజలం, గ్రాఫైటు, బెరీలియం ఆక్సైడ్. అయితే ముందుగా మనం భారజలం మీద ఫోకస్ చేయాలి. భారజలం. భారజలం సాధారణ జలం కంటే బరువైంది భారజలం. అంటే సాధారణంగా మనం తాగే నీరు ఉంటుంది కదా, ఆ సాధారణ జలం కన్నా ఇది బరువుగా ఉంటుంది. బరువుగా ఉండును. ముఖ్య విషయం అండి. ఈ భారజలం ఫార్ములా ఏమి అంటే D2O అండి. సాధారణ జలం ఫార్ములా H2O. దీన్ని హైడ్రోజన్ మోనాక్సైడ్ అంటాం. సాధారణ నీటిని హైడ్రోజన్ మోనాక్సైడ్. దీన్ని భారజలాన్ని డ్యూటీరియం ఆక్సైడ్ అంటారు. డ్యూటీరియం ఆక్సైడ్. అంటే దీంట్లో డ్యూటెరాన్లు ఉంటాయి. డ్యూటెరాన్స్ ఇవి ఉంటాయి. 1D2 అని రాసిండ్లా. హైడ్రోజన్ ఐసోటోపుల్లో 1D2 ఉంది కదా, హైడ్రోజన్ ఐసోటోప్ అయినటువంటి 1D2 భారజలంలో ఉంటుంది. అంటే ఇది డ్యూటెరాన్ల జలం. డ్యూటెరాన్ల జలం. డ్యూటెరాన్స్ వాటర్. తర్వాత అండి ఈ భారజలం BP బాయిలింగ్ పాయింట్ అంటే బాష్పీభవన స్థానం. బాష్పీభవన స్థానం 101.4 డిగ్రీల సెంటిగ్రేడ్. 101.4 డిగ్రీ సెంటిగ్రేడ్. మామూలు నీరుకైతే 100 డిగ్రీ సెంటిగ్రేడ్. సాధారణ జలం యొక్క బాష్పీభవన స్థానం 100 డిగ్రీల సెంటిగ్రేడ్ అయితే భారజలం యొక్క బాష్పీభవన స్థానం 101.4 డిగ్రీల సెంటిగ్రేడ్. ఈ భారజలాన్ని మొట్టమొదట కనుగొన్న శాస్త్రవేత్త యురే. ఎగ్జామ్ క్వశ్చన్స్. భారజలాన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అంటే యురే. భారజలం ఫార్ములా D2O. నెక్స్ట్ భారజలాన్ని ఏమని పిలుస్తారు? డ్యూటీరియం ఆక్సైడ్ లేదా డ్యూటెరాన్ల జలంగా పిలుస్తారు. ఇది ఒక మితకారిగా పనిచేస్తుంది. అయితే భారతదేశంలో ఎక్కడెక్కడ భారజల కేంద్రాలు ఉన్నాయి అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో భారతదేశంలో భారజల కేంద్రాలు అంటే హెవీ వాటర్ సెంటర్స్ ఇన్ అవర్ ఇండియా. భారతదేశంలో భారజల కేంద్రాలు ఇలా డిస్కస్ చేద్దాం. భారజల కేంద్రం ఒకవైపు, ఏ రాష్ట్రంలో ఉందో మరొక వైపు. భారజల కేంద్రం మరియు రాష్ట్రం. ముందుగా నంగల్ అనేటువంటి భారజల కేంద్రం పంజాబ్లో ఉందండి. పంజాబ్. సో పంజాబ్లో ఉన్న భారజల కేంద్రమే నంగల్. ఇంకొకటి థాల్ అండి. థాల్ ఎక్కడుంది అంటే మహారాష్ట్రలో ఉందండి.
మహారాష్ట్రలో ఉన్నటువంటి భారజల కేంద్రమే థాల్. ఇంకొకటి తాల్చేర్ అండి. తాల్చేర్ వచ్చేసి ఒరిస్సాలో ఉందండి. ఒడిషా, ప్రస్తుతం పిలువబడుతున్న ఒడిషాలో తాల్చేర్ ఉందండి. అలాగే ట్యుటికోరిన్ అండి. ట్యుటికోరిన్ వచ్చేసి తమిళనాడులో ఉందండి. తమిళనాడు ట్యుటికోరిన్. ఇంకొకటి హజిరా అండి. హజిరా వచ్చేసి గుజరాత్ అండి. గుజరాత్. ఇంకొకటి బరోడా అండి. బరోడా కూడా గుజరాతే అండి. జిజే. ఇంకొకటి రావత్ బటా అండి. రావత్ బటా వచ్చేసి రాజస్థాన్ అండి. మరొకటి మనుగూరు అండి. మనుగూరు వచ్చేసి తెలంగాణ స్టేట్ అండి. సో మన తెలంగాణ రాష్ట్రంలో మనుగూరులో ఉంది. రాజస్థాన్లో రావత్ బటాలో ఉంది. గుజరాత్లో బరోడా. గుజరాత్లోనే మరొకటి హజిరా. తమిళనాడులో ట్యుటికోరిన్. ఒరిస్సాలో తాల్చేరు. మహారాష్ట్రలో తాలు. పంజాబ్లో నంగలు. ఇవన్నీ కూడా భారజల కేంద్రాలు. 1 2 3 4 5 6 7 8 ఈ 8 భారజల కేంద్రాలు ప్రస్తుతం ఇండియాలో పనిచేస్తున్నాయి. తర్వాత మితకారిగా పనిచేసే మరో పదార్థం గ్రాఫైట్. గురించి కూడా మనం కొంత సమాచారాన్ని మాట్లాడుకోవాలి. ఇది కార్బన్ యొక్క రూపాంతరం. ఇట్ ఈస్ అల్లోట్రోపిక్ ఫార్మ్ ఆఫ్ కార్బన్. నెక్స్ట్ అండి, ఇది నల్లని స్ఫటిక రూప పదార్థం. అంటే బ్లాక్ కలర్ ఉంటుంది, క్రిస్టల్ నేచర్ ఉంటుంది. తర్వాత అండి ఇది బూడిద రంగులో ఉంటుంది. ఇట్స్ కలర్ ఈస్ యాష్ కలర్, బూడిద రంగు. తర్వాత అండి దీన్ని కందెనగా వాడతారు. ఇట్ యూజ్డ్ యాజ్ ఏ లూబ్రికెంట్. కందెనగా వాడతారు. దేన్ని అంటే గ్రాఫైట్ను. అంతేకాదండి, దీన్ని పెన్సిల్ తయారులో వాడతారు. పెన్సిల్ ముక్కలో లేదా పెన్సిల్ తయారులో వాడేది కూడా గ్రాఫైటే. తర్వాత అండి ఈ గ్రాఫైట్ యొక్క సాంద్రత, డెన్సిటీ ఎంత అంటే 2.25 గ్రామ్ పర్ cc. అంటే 2.25 గ్రామ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ దీని యొక్క సాంద్రత. తర్వాత అండి దీంట్లో షట్కోణాకృతి వలయాలు ఉంటాయి. షట్కోణాకృతి వలయాలు ఉంటాయి. అంటే హెక్సాగోనల్ స్ట్రక్చర్ ఉంటుంది. హెక్సాగోనల్ అంటే 6 కార్బన్లు ఇలా అన్నమాట. కార్బన్ 1 2 3 4 5 6 6 కార్బన్లు కలిపి అలాంటి షట్కోణాకృతి వలయాలు ఇస్తాయి. అలాంటి షట్కోణాకృతి వలయాల్లో దేంట్లో అంటే గ్రాఫైట్. మరి ఇది గ్రాఫైట్కి సంబంధించినటువంటి సమాచారం. దీన్ని కూడా మనం మితకారిగా వాడవచ్చు. అలాగే మనం న్యూక్లియర్ రియాక్టర్ భాగాల్లో రెండింటిని ఫినిష్ చేసుకున్నాం. ఇప్పుడు మూడవ దానికి వెళ్తున్నాం. మూడవది ఏది అంటే శీతలీకరణి మనం కూలెంట్ అంటాం. మరి శీతలీకరణి అంటే ఏమి అంటే న్యూక్లియర్ రియాక్టర్లో విచ్ఛిత్తి స్టార్ట్ అయింది. ఫిజన్ స్టార్ట్ అయ్యి శక్తి పెద్ద మొత్తంలో వస్తూ ఉంది. అప్పుడు రియాక్టర్ వేడెక్కుతుంది. వేడెక్కిన రియాక్టర్ను చల్లబరచడానికి శీతలీకరణిగా వాడాలి. సో న్యూక్లియర్ రియాక్టర్ను చల్లబరిచేది శీతలీకరణి. ఇక్కడ శీతలీకరణిగా వాడేది సోడియం వాటర్. కరెక్ట్గా చెప్పాలంటే నీటిని శీతలీకరణిగా వాడతారు. దేంట్లో అంటే న్యూక్లియర్ రియాక్టర్లో. సార్ నీటిని ఎందుకు వాడాలి సార్? దానికి ఒక రీజన్ ఉంది.
నీటికి విశిష్టోష్ణం ఎక్కువ, విశిష్టోష్ణం అధికం. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఈజ్ మోర్. పెద్ద మొత్తంలో ఉష్ణాన్ని గ్రహించే శక్తి, పెద్ద మొత్తంలో ఉష్ణాన్ని భరించేటువంటి కెపాసిటీ నీటికి ఉంది. అందుకే నీటిని శీతలీకరణగా వాడతారు. సో ఒక్కోసారి క్వశ్చన్ అడిగాడు, న్యూక్లియర్ రియాక్టర్లో కానీ మిగతా కొన్ని రకాల యంత్రాల్లో నీటినే శీతలీకరణగా వాడతారు ఎందుకు అని. ఎందుకు వాడతారంటే దానికి విశిష్టోష్ణం ఎక్కువ, అంటే ఉష్ణాన్ని భరించే కెపాసిటీ ఎక్కువ. నెక్స్ట్ అండి, న్యూక్లియర్ రియాక్టర్లో 4వ భాగాన్ని మనం ముందుకు తీసుకొస్తున్నాం. 4వ భాగం నియంత్రణ కడ్డీలు. నియంత్రణ కడ్డీలు, వీటిని మనం కంట్రోల్ రాడ్స్ అంటున్నాం. కంట్రోల్డ్ రాడ్స్. మరి నియంత్రణ కడ్డీలు అంటే ఇందాక చెప్పాం, యురేనియంతో ఒక న్యూట్రాన్ ఢీకొన్నప్పుడు 3 న్యూట్రాన్లు వస్తాయి అని చెప్పాం. ఇప్పుడు ఏం చేసినాం, మితకారి వాడి ఇవి విచ్చితిలో పాల్గొంటలేవని చెప్పి వాటిని స్లో డౌన్ చేసినాం. స్లో చేస్తే ఏమైనాయంటే అన్నీ వచ్చి మళ్ళీ 3 వచ్చి యురేనియంతో ఢీకొన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే 9 న్యూట్రాన్లు వస్తాయి. 9 మళ్ళీ మితకారి వాడినామనుకో ఈ 9 కూడా పాల్గొంటాయి. అలా పాల్గొంటూ పోతే శృంఖల చర్యలు ఎక్కువైపోయి న్యూక్లియర్ రియాక్టర్ పేలిపోతుంది. అంటే చర్యలో పాల్గొనకుండా ఉంటున్నాయి కాబట్టి మితకారి వాడి వాటిని స్లో చేసినాం. కానీ ఇప్పుడు మళ్ళీ ఒక సమస్య వచ్చింది, అన్ని విచ్చితిలో పాల్గొని పెద్ద మొత్తంలో శక్తిని ఇస్తూ ఉన్నాయి. అలా జరగకుండా ఏం చేస్తున్నామంటే విడుదలైన న్యూట్రాన్లలో కొన్నిటిని విచ్చితిలో పాల్గొనకుండా కంట్రోల్ చేయాలి. అలా న్యూట్రాన్ల సంఖ్యను తగ్గించేది, న్యూట్రాన్ల వేగం తగ్గించేది మితకారి, న్యూట్రాన్ల సంఖ్యను తగ్గించేది నియంత్రణ కడ్డీలు. ఇవి న్యూట్రాన్లను నియంత్రిస్తాయి. అంటే న్యూట్రాన్లు చర్యలో పాల్గొనకుండా చేస్తాయి లేదా న్యూట్రాన్ల సంఖ్యను తగ్గిస్తాయి. న్యూట్రాన్ల సంఖ్యను తగ్గిస్తాయి. సో నియంత్రిస్తున్నాయి కాబట్టి నియంత్రణ కడ్డీలు. న్యూట్రాన్ల సంఖ్యను తగ్గించేవి లేదా న్యూట్రాన్లను నియంత్రించేవి నియంత్రణ కడ్డీలు. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే న్యూక్లియర్ రియాక్టర్ను పేలిపోకుండా శృంఖల చర్యలను అదుపు చేస్తాయి. అదుపు చేయను. సో శృంఖల చర్యలు పెరిగిపోకుండా వాటిని అదుపు చేసేవి ఏవి అంటే నియంత్రణ కడ్డీలు. అందుకే నియంత్రిస్తున్నాం కాబట్టి నియంత్రణ కడ్డీలు. ఈ నియంత్రణ కడ్డీలు ముఖ్యంగా బోరాన్తో చేస్తారండి. బోరాన్ బి లేదా క్యాడ్మియంతో చేస్తారు. క్యాడ్మియం సిడి. సో బోరాన్ లేదా క్యాడ్మియంతో నియంత్రణ కడ్డీలు తయారు చేస్తారు. బి ఫర్ బోరాన్, సిడి ఫర్ క్యాడ్మియం. ఇవి మనకు ఏ కడ్డీలు అంటే నియంత్రణ కడ్డీలు. జాగ్రత్తగా గమనించాలి. న్యూట్రాన్ల వేగం, న్యూట్రాన్ల శక్తి తగ్గేది మితకారి వల్ల. న్యూట్రాన్ల సంఖ్య తగ్గి న్యూక్లియర్ రియాక్టర్ అదుపులోకి వచ్చేది నియంత్రణ కడ్డీల వల్ల. నెక్స్ట్ అండి, ఇక 5వ భాగాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఏది అంటే కవచము. ఈ కవచాన్ని మనం షీల్డింగ్ అంటాం. షీల్డింగ్ ఆర్ కోటింగ్. మనం చెప్పాం న్యూక్లియర్ రియాక్టర్లో ప్రమాదకరమైన యురేనియం, ప్రమాదకరమైన థోరియం, ప్రమాదకరమైన ప్లూటోనియం వాడుతున్నాం. వీటి నుంచి ఆల్ఫా, బీటా, గామా వికిరణాలు వస్తుంటాయి. ఇవి మానవాళి మీద పడితే మానవాళికి ప్రమాదం, చెట్ల మీద పడితే చెట్ల నాశనం, పంటల మీద పడితే పంటల నాశనం. కానీ అలా జరగకుండా న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ కూడా కవచం నిర్మించాలి. ఆ కవచం సీసంతో నిర్మిస్తారు, లెడ్. సో న్యూక్లియర్ రియాక్టర్ చుట్టూ గోడలు దేంతో కడతారండి? సీసంతో. సరిగ్గా 10 అడుగుల మందంతో కడతారు. 10 అడుగులు. లేదా కాంక్రీట్ గోడలు, కాంక్రీట్, సిమెంట్ లేదా కాంక్రీట్తో కూడా 10 అడుగుల మందంతో గోడ నిర్మిస్తారు. ఆ కాంక్రీట్ సిమెంట్ గోడలు
బయటికి ఆల్ఫా బీటా గామా కణాలు విడుదల కాకుండా చూస్తాయి. ముఖ్యంగా సీసం ఆల్ఫా బీటా గామా కణాలని శోషించుకొని ప్రమాదం జరగకుండా చూస్తుంది. ఒకసారి ఎగ్జామ్ అడిగాడు, ఆల్ఫా బీటా గామా కణాలని ఏ మూలకం శోషణం చేసుకుంటుంది అంటే సీసం శోషణం చేసుకుంటుంది. సీసం లెడ్ కెన్ అబ్జార్బ్స్ ద ఆల్ఫా బీటా గామా రేస్. ఇలా మొత్తం ఈ 5 భాగాలు న్యూక్లియర్ రియాక్టర్లో ఉన్నాయి. ఆ న్యూక్లియర్ రియాక్టర్లో భాగాల్ని మీకు పరిచయం చేస్తాను. ఇందాక ఆల్రెడీ చూసాం మనం. ఒకసారి చూస్తే ఇక్కడ పార్ట్స్ అన్నీ కూడా మనకు కనబడుతున్నాయి, రైట్. సో ఇక్కడ ఇంధనపు కడ్డీలు ఉంటాయండి. ఇంధనం ఇక్కడ ఉంటుంది. ఆ ఇంధనపు కడ్డీలు మనం ఇందాక చెప్పినట్టు యురేనియంతో కానీ థోరియంతో కానీ లేదా ప్లూటోనియంతో కానీ తయారు చేస్తారు. అక్కడ న్యూట్రాన్ని పంపిస్తారు. విచ్చిత్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఆ న్యూట్రాన్లు పక్కకు తప్పించుకొని తిరుగుతూ ఉంటాయి. అక్కడ వీటి మధ్యలో మోడరేటర్ వాడతారు. అంటే ఇంధనపు కడ్డీల మధ్యలోనే మనకు ఏముంటుందంటే మనం న్యూట్రాన్ల వేగం తగ్గించే మితకారి ఉంటుంది. ఆ మితకారి ఏం చేస్తుందంటే వేగాన్ని తగ్గిస్తుంది. అప్పుడు ఏమవుతాయంటే మళ్ళీ అన్ని న్యూట్రాన్లు విచ్చిత్తులో పాల్గొంటాయి. అప్పుడు పెద్ద మొత్తంలో శక్తి వస్తుంది. పెద్ద మొత్తంలో శక్తి వస్తే న్యూక్లియర్ రియాక్టర్ ఏమవుతుంది, పేలిపోతుంది. పేలిపోకుండా ఇక్కడే కంట్రోల్ రాడ్స్ ఉంటాయి, నియంత్రణ కడ్డీలు. అంటే మితకారి, ఇంధనపు కడ్డీలు, నియంత్రణ కడ్డీలు అన్నీ ఒకే చోట పనిచేస్తుంటాయి. ఎందుకంటే విచ్చితి జరగాలంటే ఇంధనం కావాలి. ఇంధనంలో విచ్చితి స్టార్ట్ అయిన తర్వాత న్యూట్రాన్ల వేగం తగ్గాలంటే మితకారి కావాలి. తర్వాత అన్నీ పాల్గొని పెద్ద మొత్తంలో శక్తి విడుదల కాకుండా నియంత్రణ కడ్డీలు కావాలి. అయితే ఏం జరుగుతుంది, ఎప్పుడైతే మనకు ఇక్కడ రియాక్టర్ వేడెక్కుతుందో అంటే విచ్చితి జరిగినప్పుడు శక్తి వస్తుంది. శక్తికి వేడెక్కుతుంది. వేడెక్కినప్పుడు మనం ఏం చేస్తామంటే లోపలికి వాటర్ని పంప్ చేస్తాం. అంటే వాటర్ని పంప్ చేసినప్పుడు ఇలా వాటర్ లోపలికి పంపిస్తాం. లోపలికి వెళ్ళి ఆ వాటరు ఇక్కడ ఉన్న వేడికి వేడెక్కుతుంది. వేడెక్కి స్టీమ్ తయారవుతుంది. మనం ఇక్కడ లోపలికి ఏం పంపుతున్నాం, నీరు పంపుతున్నాం రియాక్టర్ లోపలికి. అది వేడెక్కి అంటే ఇక్కడ హీట్ ఎక్స్చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి రియాక్టర్ వేడెక్కి ఆ వేడెక్కినటువంటి వేడి దీనికి అందుతుంది. అప్పుడు ఆ లోపలికి వచ్చిన నీరు వేడెక్కి ఇక్కడ స్టీమ్గా మారుతుంది. స్టీమ్ అంటే నీటి ఆవిరి. ఆ నీటి ఆవిరి సరిగ్గా టర్బైన్ను రొటేట్ చేస్తుంది. టర్బైన్ తిరిగినప్పుడు జనరేటర్ ఆన్ అయ్యి జనరేటర్ ద్వారా పవర్ జనరేట్ అవుతుంది. పవర్ అంటే విద్యుత్తు. ఇలా విద్యుత్తును జనరేట్ చేస్తున్నాం. సో వెరీ సింపుల్. నీటిని నీటి ఆవిరిగా మార్చి నీటి ఆవిరితో టర్బైన్ను తిప్పడం ద్వారా మనం జనరేటర్ సాయంతో విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. అయితే నీటి ఆవిరి ఉత్పత్తి కావాలి అంటే పెద్ద మొత్తంలో వేడి కావాలి అంటే కేంద్రక విచ్చితి జరగాలి అంటే ఇక్కడ న్యూక్లియర్ రియాక్టర్ పనిచేయాలి. అయితే మనం ఇంకొక పిక్చర్ ద్వారా ఇక్కడ చూద్దాం. ఇది న్యూక్లియర్ పవర్ ప్లాంట్. దీన్నే మనం అణు విద్యుత్ కేంద్రం అంటాం. న్యూక్లియర్ పవర్ ప్లాంట్, అణు విద్యుత్ కేంద్రము. మరి భారతదేశంలో కూడా అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. అవి నేను కాసేపట్లో పరిచయం చేస్తాను. అయితే భారతదేశంలో ఉన్నటువంటి అణు విద్యుత్ కేంద్రమైన ప్రపంచంలో ఎక్కడ ఉండే అణు విద్యుత్ కేంద్రమైనా ఇలా ఉంటుంది. అంటే బేసిక్గా అండి, ఇప్పుడు కంటైన్మెంట్ బిల్డింగ్ ఇలా ఉంటుంది. దీంట్లో మొత్తం న్యూక్లియర్ రియాక్టర్ ఇక్కడ ఏర్పాటు చేయబడి ఉంటుంది. ఈ న్యూక్లియర్ రియాక్టర్లోనే మనం చెప్పిన 5 భాగాలు ఉంటాయి. ఇంధనపు కడ్డీలు, మితకారి, శీతలీకరణి, నియంత్రణ కడ్డీలు, కవచం అంతా ఉంటాయి. ఇక్కడ మొత్తం హీట్ని జనరేట్ చేసి ఆ హీట్ ద్వారా వాటర్ని వేడి చేసి నీటి ఆవిరి ఉత్పత్తి చేసి ఇక్కడ సరిగ్గా స్టీమ్ లైన్ ద్వారా ఆవిరిట పంపిస్తారు. ఆవిరి పంపినప్పుడు ఏమవుతుందంటే టర్బైన్ రొటేట్ అవుతుంది. టర్బైన్ రొటేట్ అయిన తర్వాత జనరేటర్కు అందిస్తే శక్తి, ఆ జనరేటర్ కాస్త విద్యుత్ ఉత్పత్తి చేసి ట్రాన్స్ఫార్మర్ ద్వారా సరిగ్గా ఏం చేస్తుందంటే మన మొత్తం ఎలక్ట్రిక్ పవర్ లైన్కి ఇస్తుంది. తద్వారా పవర్ అనేది జనరేట్ అయ్యి మనకు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎలక్ట్రిసిటీ. అంటే ఇక్కడ చూడండి, న్యూక్లియర్ రియాక్టర్లో వేడిని తీసుకొని నీటిని వేడెక్కించి నీటి ఆవిరిని పొంది నీటి ఆవిరితో టర్బైన్ను తిప్పి టర్బైన్ ద్వారా జనరేటర్ను ఉపయోగించి జనరేటర్ ద్వారా పవర్ జనరేట్ చేసి తర్వాత దాని ట్రాన్స్ఫార్మర్ ద్వారా విద్యుత్ లైన్కి కనెక్ట్ చేస్తారు. ఇక్కడ ఈ మొత్తం అమెరికాను కూడా మనం చూడొచ్చు.
ఇక్కడ వాటర్ వేపర్ ఏ విధంగా జనరేట్ అవుతుంది, కూల్ వాటర్ ఏ విధంగా పంపబడుతుంది, అలాగే వామ్ వాటర్ ఏ విధంగా బయటికి వెళ్ళిపోతూ ఉంది, ఇదంతా కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే ఇది ముఖ్యంగా మనం చూస్తూ ఉంటాం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గర, అంటే అణు విద్యుత్ కేంద్రాల దగ్గర ఇలాంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క ఈ ఛాంబర్కి ఒక్కొక్క న్యూక్లియర్ రియాక్టర్ని కనెక్ట్ చేసి ఉంటారు. ఇక్కడ పెద్ద మొత్తంలో విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, అణు విద్యుత్. ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్ ఎలా పనిచేస్తుందో కూడా ఒక వీడియో ద్వారా మనం డిస్కస్ చేసి తర్వాత భారతదేశంలో ఉన్న అణు విద్యుత్ కేంద్రాలను డిస్కస్ చేద్దాం. రైట్, ఇప్పుడు ఏ విధంగా మనకు పవర్ జనరేట్ అవుతుందో అణు విద్యుత్ కేంద్రంలో చూడవచ్చు. లోపల చూడండి, ఇక్కడ మనకి ఇంధనపు కడ్డీలు ఉన్నాయి. ఇంధనపు కడ్డీల్లో విచ్యుతి స్టార్ట్ అయ్యి ఆ విద్యుత్ టర్బైన్ తిరగడం, ఇక్కడ జనరేటర్ ద్వారా మనకు పవర్ జనరేట్ కావడం జరుగుతుంది. రైట్, ఈ విధంగా మనకు న్యూక్లియర్ రియాక్టర్లో అణు విద్యుత్తు ఉత్పత్తి అవుతూ ఉంటుంది. సో లోపలికి పంపినటువంటి నీరు వేడెక్కి నీటి ఆవిరిగా బయటికి రావడం, టర్బైన్ తిరగడం, జనరేటర్ ద్వారా పవర్ జనరేట్ కావడం, ఇది అక్కడ ముఖ్యమైన విషయం.